ఫేక్ న్యూస్. మేడ్చల్ జిల్లా అల్వాల్లో బోనాల పండుగ సందర్భంగా అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుండి మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయంకు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు. ఓకేనా? అట్లా ఉండండి సార్, అట్లా ఉండండి అండి. శుభాకాంక్షలు. సో బోనాలు అనే ఫెస్టివల్ అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుంది. పుట్టింటికి రావడం వల్ల అమ్మవారికి మనం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి. సో తెలంగాణ అనేది 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఫార్మేషన్ అనేది తెలంగాణ కోసము, తెలంగాణ ఆత్మగౌరవం కోసము, మన భాష కోసము, మన పండుగల కోసము మనం ఫైట్ చేసేసి 2014లో మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకోవడానికి గల మొదటి కారణము మన ఆత్మగౌరవం. సో మన ఆత్మగౌరవంలో ముఖ్యంగా 2 పండుగలు, బతుకమ్మ అండ్ బోనాలు, 2 అనేటివి మన ఆత్మగౌరవం అండి. సో వాటిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనరేషన్లో అంటే డేస్ పాస్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రతి పిల్లలు ఏమవుతున్నారంటే వెస్టర్నైజేషన్ చాలా అలవాటు పడిపోతున్నారు. మన యొక్క కల్చర్ని మర్చిపోవడం జరుగుతుంది, మన సంస్కృతిని, మన భాష అన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి, అబ్బాయిలకు అయినా అమ్మాయిలకైనా కూడా మన తెలంగాణ యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో మా వంతుగా మేము ప్రతి ఒక్క పిల్లలకు తెలియజేసి మా వంతుగా మేము ఈరోజు బోనాలు సెలబ్రేషన్ కాలేజ్లో జరపడం జరుగుతుంది. సో దీంట్లో ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి కానీ అందరూ కూడా ఈరోజు ట్రెడిషనల్ వేర్లో మన కల్చర్ని మీరు చూస్తూ ఉంటారంటే ఇక్కడ అన్ని కూడా బోనాలు కనబడుతున్నాయి, పోతరాలు కనబడుతున్నాయి, చన్నాకోలు కనబడుతుంది. సో ఇది మన కల్చర్ అండి. దీన్ని మనం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా జరగడానికి సహకరించిన మీడియాకైనా, పోలీస్ మిత్రులకైనా అందరికీ కూడా ధన్యవాదాలండి. అందరికీ మరి ఒకసారి హ్యాపీ బోనాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని మనం ఎందుకు నైవేద్య సమస్య జరిగిందంటే అంటే కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ కానీ, మంచి కల్చర్ కానీ అలవాటు కావాలని వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అల్వాల్ వాసి ప్రజలందరికీ కానీ కానీ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన చాలా మంది చనిపోయారు. దానికి పరిష్కారంగా అమ్మవారు మహాకాళి తల్లికు బోనాలు అనేది సమర్పించారు, బలి ఇచ్చారు. అప్పుడు వేడుకున్నారు వాళ్ళందరూ ఈ వ్యాధి తొలగిపోవాలని. అప్పటి నుంచి ఆ వ్యాధి అనేది పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం అనేది వస్తూనే ఉంది. ఇంకా ముందు కూడా ఇలానే సాగుతూ ఉండాలని
అతనికి మాట్లాడుతున్నారండి. కాలేజ్ నుండి ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. అదే భాగంగా బోనాలు అని, బోనము అంటే భోజనము, అమ్మవారికి మనం సర్దించే ఈ భోజనము ఆమె తృప్తి చెంది మనకు అనేక వ్యాధులకు గురికాకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా జూనియర్ కాలేజ్ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ అంతా కూడా ట్రెడిషనల్ మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విలువ ఇస్తుంది. దాన్ని అందరికీ తెలపడం కోసమే ఈ ఉత్సవం జరుపుతున్నామండి. మళ్ళీ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.